అమరజీవి పొట్టి శ్రీరాములు గారు 58 రోజులు ఆమరణ నిరాహార దీక్ష చేసి ఆయన ప్రాణత్యాగ ఫలితం వల్ల ఏర్పడ్డ రాష్ట్రం మనది. స్వతంత్రం వచ్చాక కూడా మద్రాసు నుంచి తంజావూరు వరకు తెలుగు వాళ్ళే ఎక్కువ ఉన్నప్పటికీ మనకంటూ ఒక గుర్తింపు గౌరవం లేకపోగా మనల్ని చాలా చిన్నచూపు చూసేవాళ్ళు. దానికోసం తెలుగు వాళ్ళకంటూ ఒక ప్రత్యేక రాష్ట్రం ఉండాలని ఒక 10 మందితో కలిసి ఆమరణ నిరాహార దీక్ష ప్రారంభించారు పొట్టి శ్రీరాములు గారు. ముఖ్యమంత్రి అయిన రాజాజీ గారు కాంగ్రెస్ వాళ్ళు ఎవరైనా కానీ అటువైపు వెళ్తే వాళ్ళంతూ చూస్తానని ఆదేశించడంతో పొట్టి శ్రీరాములు గారు ఒంటరిగా మిగిలిపోయారు. ఆయనతో కేవలం ఏర్నేని సుబ్రహ్మణ్యం గారు అనే వారు ఒక్కరే ఉండేవారు. పొట్టి శ్రీరాములు గారి శరీరం చాలా క్షీణించిపోయింది. ఆ బాధని తట్టుకోలేక ఆయన గావు కేకలు పెట్టేవాళ్ళు. కడుపులో పేగులు పుళ్ళుబడి నోటి వెంట నుంచి చెవుల వెంట నుంచి పురుగులు వచ్చేవి. వర్ణించలేనంత శారీరక దౌష్టికంతో నిర్జీవుడు అవ్వడానికి కేవలం 58 రోజులు పట్టింది. ఎంత దారుణమైన మరణ వేదనని అనుభవించి మన తెలుగు వాళ్ళ కోసం అసూలు బాసారో చెప్పడానికి మాటలే లేవు. మరణించాక మరీ దారుణం. ఆ శవాన్ని ముట్టుకోవడానికి కూడా 4 తెలుగు వాళ్ళు రాలేదు. చివరికి ఆయనతో ఉన్న ఒకే ఒక్కరు ఏర్నేని సాధు సుబ్రహ్మణ్యం గారు శవ దహనం చేద్దాం అని చెప్పి ఘంటసాల గారి దగ్గరికి వెళ్ళి ఇదంతా చెప్పగా ఆయన ఒక్కరు వచ్చారు. శవం ఎక్కడా అని అడగగానే ఒక్కొక్క తాటాకు తీసి శవాన్ని చూపిస్తుంటే ఘంటసాల గారి గుండె కరిగిపోయింది. తెలుగు జాతి కోసం ఇంత చేసిన మహనీయుణ్ణి ఎవరికి తెలియకుండా తీసుకెళ్ళడం సబబు కాదు అని చెప్పి తెలుగు వాళ్ళ కళ్ళు తెరిపించడానికి ఈ శవమే దిక్కు కావాలని చెప్పి ఒక ఎద్దుల బండిని మాట్లాడి అందులో శవాన్ని ఎక్కించారు. అప్పటికప్పుడు బాధతో ఘంటసాల గారు తన గళాన్ని ఎలుగెత్తి తెలుగు జాతి పౌరుషం చచ్చిపోయిందని, చీము నెత్తురు లేని తెలుగు జాతి కోసం అసువుల శ్రీరాములు నువ్వని పాట పాడుతూ శవయాత్ర ప్రారంభించారు. గుండెలను పిండే ఘంటసాల గారి పాటలు విన్న మెడ్రాస్ ప్రెసిడెన్సీ కాలేజ్ స్టూడెంట్స్ పౌరుషంతో అమరజీవి జోహార్ అంటూ ఆయన శవయాత్రలో పాల్గొన్నారు. మరణ వార్త విన్న వెంటనే ప్రకాశం పంతులు గారు వచ్చి శవయాత్రలో శ్రీరాములు గారిని చూసిన వెంటనే ఆయన ఆవేశం కట్టలు తెంచుకుంది. ఆవేశంతో తెలుగు జాతి చేతగాని తనాన్ని చీల్చి చెండాడారు. క్షణాల్లోనే కొన్ని లక్షల మంది తెలుగు వాళ్ళు వీధుల్లోకి వచ్చి మెడ్రాస్ నగరం మంటల్లో తగలబడిపోయింది. షాపులన్నీ లూటీ అయిపోయారు. దేశమంతా అట్టుడికిపోయింది. 8 మంది తెలుగు వాళ్ళు పోలీస్ కాల్పుల్లో చనిపోయారు. ఇదంతా తెలుసుకున్న వెంటనే నెహ్రూ గారు అప్పటి ముఖ్యమంత్రి రాజాజీ గారికి చివాట్లు పెట్టి అమరజీవి పొట్టి శ్రీరాములు గారి ప్రాణత్యాగం వృధా పోదని ఆంధ్రులకి వెంటనే ప్రత్యేక రాష్ట్రం ప్రకటిస్తానని పార్లమెంట్లో బిల్లు ప్రవేశపెట్టారు. ఇంతటి కష్టం వల్ల ఏర్పడ్డ రాష్ట్రం మన ఆంధ్రప్రదేశ్. మిత్రులందరికీ ఒక్కటే విన్నపం, ఆ కష్టమంతా మనకు తెలీదు. కనీసం ఆయన ప్రాణత్యాగ ఫలితం వల్ల ఏర్పడిన ఆంధ్రప్రదేశ్ని మనం అందరం కాపాడుకుందాం. ఈ త్యాగాన్ని ప్రతి ఒక్కళ్ళకి తెలియజేయడం మన బాధ్యతగా భావిద్దాం. జోహార్ అమరజీవి పొట్టి శ్రీరాములు గారు.